హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 2 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు మనం చూడబోయేది పెద్ద అపార్ట్మెంట్ అనమాట. ఈ అపార్ట్మెంట్ లో 50 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట మొత్తం. అందులో 30 ఫ్లాట్ల వరకు సేల్ అయిపోయినాయి. ఇంకా 20 ఫ్లాట్స్ ఉన్నాయి మన కోసం. చూడండి, మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది, కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. మన అపార్ట్మెంట్ చుట్టూరు పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, 3 వైపులా ఉన్నాయి అనమాట. మన కార్స్ చక్కగా ఎటువైపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు, అలాగే బయటికి కూడా రావచ్చు. అంత విశాలంగా ఉంటది అనమాట పార్కింగ్ ప్లేస్ వచ్చి మనకి. అలాగే ఫ్లాట్ కి మధ్యన చాలా స్పేస్ ఇచ్చారు. సెట్ బ్యాక్స్ సూపర్ ఉంటది అనమాట. గాలి వెళ్తురు గాని మనకు అసలు మీరు చూస్తే అసలు వదిలిపెట్టరు, అలా ఉంటది ఫ్లాట్ వచ్చి. చూడండి, ఇప్పుడు మనం చూడబోయేది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చక్కగా. అప్పుడే మనకి బాగా అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం హాల్ చూస్తున్నాం కదా. చక్కగా మన ఫ్లాట్లో విత్ కబోర్డ్స్ తోనే ఇస్తారు మనకి. ఫ్లాట్ మొత్తం A to Z అన్ని రెడీ చేసి ఇస్తారు చక్కగా. సూపర్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చి. హాల్ కూడా పెద్దది, డైనింగ్ హాల్ ఉంది మనకి చక్కగా. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అసలు మనకి ఇంకేం కావాలి ఇంత స్పేషియస్గా ఉంటే కదా. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అనమాట. చక్కగా తూర్పు వైపు, పడమర వైపు. అందులోనూ మన సింహద్వారానికి ఎదురుగుండా వేరే వాళ్ళ సింహద్వారం ఏమీ ఉండదు చక్కగా. ఎందుకంటే మన పొద్దున్న లెంగానే తలుపు తీయంగానే ఎదురింటోళ్ళు కనపడతారు మనకి. అలా కనపడడం కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ అపార్ట్మెంట్ లో ఈస్ట్ ఫేస్ కి వెస్ట్ ఫేస్ కి చాలా డిస్టెన్స్ ఇచ్చి సింహద్వారాలు పెట్టారనమాట. అంటే మన సింహద్వారం ఎదురుకుండా వెస్ట్ ఫేస్ సింహద్వారం కొంచెం అవతలకు ఉంటుంది అనమాట. అలా ఉంటే మంచిదే కదా మనకి చక్కగా. వాళ్ళకి మనం కనపడం, మనకి వాళ్ళు కనపడరు. కొంచెం అటు ఇటుగా డిస్టెన్స్ లో ఉంటాయి అనమాట సింహద్వారాలు. అలా ఉంటేనే మంచిది చక్కగా. ఏమంటారు? కరెక్టే కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. ఈ అపార్ట్మెంట్ ఎక్కడంటే మనకి విజయవాడలో బెంజ్ సర్కిల్ ఉంది కదా. బెంజ్ సర్కిల్ నుంచి NTR విగ్రహం ఉంది కదా. ఆ NTR గారి విగ్రహంకి పక్కన డీమార్ట్కి వెళ్ళే రోడ్డు ఉంది కదా. ఆ డీమార్ట్ నుంచి కొంచెం ముందుకెళ్తే వంతెన వస్తుంది. ఆ వంతెనెక్కి అవతలకి వెళితే రామలింగేశ్వర నగర్ అంటారనమాట. ఆ రామలింగేశ్వర నగర్ లో ఉందనమాట ఈ అపార్ట్మెంట్. చాలా పెద్ద అపార్ట్మెంట్, అసలు చాలా బాగుంటుంది అనమాట. మంచి స్పేషియస్ గా. ఒక్కసారి వచ్చి చూడండి, మీకు నచ్చకపోతే ఒట్టు సూపర్ గా నచ్చిద్ది. అందులోనూ మనకి సిటీ నడిబొడ్డులో ఉన్నట్టే. మనం బెంజ్ సర్కిల్ కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నట్టు. అలాగే డిమార్ట్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఇంకా సినిమా థియేటర్లు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిటికీ దగ్గరే మనకి. శివపార్వతుల కొండ కూడా ఉంది మనకి చక్కగా. కొంచెం దూరంలోనే రోజు గుడికి వెళ్ళొచ్చు మనం చక్కగా స్వామివారి దర్శనం కోసం. బాగుంటుంది కదా. ఇలాగా మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది అనమాట ఏరియా వచ్చి మనకి. ఒక్కసారి రండి చాలు, చూడండి, మీకు గ్యారంటీగా నచ్చుతుంది ఫ్రెండ్స్. రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ అన్నీ చాలా స్పేషియస్ గా ఉన్నాయన్నమాట. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి దయచేసి. ఓకేనా? ఈ ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి 1200 స్క్వేర్ ఫీట్ అనమాట. అందులో ప్లింత్ ఏరియా వచ్చి మనకి 850 స్క్వేర్ ఫీటు. అలాగే కామన్ ఏరియా వచ్చి 250 స్క్వేర్ ఫీటు. కార్ పార్కింగ్ కి 100 స్క్వేర్ ఫీటు. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 40 గజాలు స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి కాస్ట్ వచ్చి 45 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మేము ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. వీడియో చూసిన తర్వాత కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.